మోస్ట్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సంబంధించి అక్కడ రోడ్ల నిర్మాణం వీటి మీద ఆ కార్యక్రమంలో ఉండగా నిన్న ఇవాళ ఆ కార్యక్రమంలో ఉండగా నాకు పొద్దున్నే ఒక 7:30-8 గంటలకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నా రెండో కొడుకు మార్క్ శంకర్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను కానీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద. లోపల చాలా వరకు ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు. అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పాడి పళనిస్వామి గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, అలాగే మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు హరీష్ రావు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా తోటి నటీనటులందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు మరి వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు. వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు. మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా, మన పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను.